ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి వాళ్ళ జీవితకాలంలో వచ్చే వ్యాధుల గురించి మనం ఇప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3 4 పాదాలు, అలాగే పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మరి ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు పెడతాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుంభరాశికి చెందిన జాతకులకి లగ్నంలోనే చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి లగ్నంలోనే చంద్రుడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి చాలామందికి కుంభరాశికి చెందిన చాలామందికి ఈ సైనస్ కానీ లేదా ఈ శ్వాసకోశాలకు సంబంధించిన సమస్యలు కానీ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నీటికి సంబంధించిన సమస్యలు, శరీరంలో నీరు పట్టడం అంటే అది ఊపిరితిత్తుల్లో అవ్వచ్చు, లేకపోతే ముక్కులో అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రాంతాల్లో అవ్వచ్చు. ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి ఇటువంటి సమస్యలు, ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, శ్వాసకోశ సమస్యలు అవి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి చర్మ సంబంధమైన సమస్యలు, అలాగే మానసికమైన సమస్యలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా సున్నితంగా ఆలోచిస్తారు కాబట్టి ఈ మానసికమైన సమస్యలు, డిప్రెషన్ కానీ లేకపోతే ఈ మానసిక సంబంధించిన ఎలాంటి సమస్యలైనా వీళ్ళని ఎక్కువగా వేధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కీళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా, అంటే వీళ్ళకి ఈ స్పాండిలైటిస్ కానీ లేకపోతే ఈ కీళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి కూడా వీళ్ళకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వీళ్ళకి నేత్ర సమస్యలు కూడా, ఒక వయసు వచ్చేటప్పటికీ ఈ కుంభరాశి వాళ్ళకి నేత్ర సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ నేత్రాలకు సంబంధించి వీళ్ళు ఆపరేషన్ చేయించుకునే పరిస్థితులు కూడా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అది క్యాట్రాక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర నేత్రానికి సంబంధించిన ఏ సమస్యల నుంచి అయినా వాళ్ళు ఆపరేషన్ చేయించుకునే పరిస్థితులు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. జనరల్గా ఈ కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలోనే అది అక్కడ రాశ్యాధిపతి శని కాబట్టి ఆ శని ఉండే స్థానాలను బట్టి, అలాగే షష్టమ స్థానాన్ని బట్టి మనం వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని అంచనా వేయటం జరుగుతుంది. సాధారణంగా శని మంచి స్థానాల్లో ఉంటే కనుక, ఉచ్చలో ఉంటే, మంచి స్థానాల్లో ఉంటే కుంభరాశి వాళ్ళకి ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా జాతకులతో పోలిస్తే కుంభరాశి వాళ్ళకి ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా 75+ ఉంటారు వీళ్ళు కుంభరాశి వాళ్ళు ఎక్కువగా. అక్కడ రాశ్యాధిపతి శని మంచి స్థానాల్లో బలంగా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు దీర్ఘాయుషులుగా జీవిస్తారనే విషయాన్ని గమనించాలి. అలాగే అక్కడ రాశ్యాధిపతి శని కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అలాంటి వ్యక్తులకి ఆ శని భగవానుడు దీర్ఘాయుష్ని ఇస్తాడనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ ఆయుష్కు సంబంధించి మనం అష్టమ స్థానాన్ని, వ్యయ స్థానాన్ని మనం ఎక్కువగా అంచనా వేస్తాం కాబట్టి అష్టమ వ్యయ స్థానాలను కూడా మనం అంచనా వేసుకోవాలి. దాన్ని బట్టి ఆ స్థానాల మీద ఇతర చెడు గ్రహాల యొక్క దృష్టిని కూడా మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కుంభరాశి వాళ్ళకి జనరల్గా షష్టమ స్థానం కర్కాటకం అవుతుంది. ఈ షష్టమ స్థానంలోని చంద్రుడు వీళ్ళకి రాశిలోనే ఉంటాడు కాబట్టి చాలామందికి కూడా కుంభరాశి వాళ్ళకి ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, అలాగే ఈ సైనస్కి సంబంధించిన సమస్యలు, లేకపోతే ఈ ఉబ్బసం కానీ ఆస్తమా కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అది చాలా ఎక్కువ కాలం ఉండటానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది.
అయితే ఇక్కడ షష్టమ స్థానంలో మరి సాధారణంగా కూడా మరి షష్టమ స్థానంలో వేరే గ్రహాలు అంటే చెడు గ్రహాలు ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా షష్టమ స్థానం ప్లస్ అష్టమ స్థానాలు కూడా మనం చలయం చేసుకోగలదు. కాబట్టి అష్టమ స్థానాల్లో అనేవి ఎవరికైనా సరే, కుంభరాశి వాళ్ళకే కాదు ఎవరికైనా సరే, మనం వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు చూసుకున్నప్పుడు ఆ 2 స్థానాలని ఖచ్చితంగా మనం పరిశీలన చేయాలి. దాంతోపాటు వ్యయ స్థానం కూడా మనం పరిశీలన చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సాధారణంగా షష్టమ స్థానంలో కనుక చంద్రుడు కనుక బలహీనంగా ఉంటే, షష్టమ స్థానంలో చంద్రుడు బలహీనంగా ఉంటే ఖచ్చితంగా కూడా అలాంటి వ్యక్తులకి ఈ టైఫాయిడ్ కానీ, ఈ క్షయ కానీ, అలాగే ఈ నాసికా రోగాలు అంటే ఈ ముక్కుకు సంబంధించిన రోగాలు అలాంటివి కానీ, రొంప కానీ, పడిశం కానీ, ఈ కంఠానికి సంబంధించిన సమస్యలు, ఈ కంఠానికి సంబంధించిన సమస్యలు కానీ, ఉబ్బసం కానీ, ఈ అండవృద్ధి చెందడం కానీ, బోధకాలు కానీ, ఇలాంటి రోగాలన్నీ, ఇలాంటి వ్యాధులన్నీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక షష్టమ స్థానంలో కుజుడు కనుక మీకు సక్రమంగా లేకపోతే ఖచ్చితంగా కూడా అక్కడ ఖచ్చితంగా అలాంటి వారికి ఆ శని యొక్క దృష్టి పడితే కనుక ఖచ్చితంగా అలాంటి వారికి ఖచ్చితంగా శస్త్ర బాధలు ఉంటాయి. అంటే ఆపరేషన్లు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ శరీరం మీద వ్రణాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ శుద్ర దేవతల వల్ల కూడా ఇబ్బందులు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. శూల అండాభివృద్ధి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎడమ చెవికి మూత్రకోశాలకి కూడా సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇక బుధుడు కనుక మరి షష్టమ స్థానంలో సక్రమంగా లేకపోతే కనుక ఖచ్చితంగా కూడా అలాంటి వారికి ఈ లెపర్సీ రావటం కానీ, ఈ ఉదర రోగాలు రావటం కానీ, గుహ్య రోగాలు రావటం కానీ, అలాగే అలాంటి రోగాలు రావడానికి నాలుకకి సమస్యలు రావటం కానీ, పైత్యం కానీ, లేకపోతే ఈ బుధుడు సక్రమంగా లేకపోతే అలాంటి వాళ్ళు ఇంపార్టెంట్గా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే నపుంసకత్వం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ఆ యొక్క ఈ షష్టమ స్థానాన్ని, అష్టమ స్థానాన్ని, ఆ షష్టమ స్థానం మీద ఉన్న శత్రుగ్రహాల యొక్క దృష్టిని, అంటే శత్రుగ్రహాలు అంటే పాపగ్రహాల యొక్క దృష్టిని కూడా చూసుకుని మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక గురుడు కనుక మరి షష్టమ స్థానంలో కనుక సక్రమమైన పద్ధతుల్లో లేకపోతే కనుక వేరే చెడు గ్రహాల యొక్క దృష్టి పడితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి శ్వాస దోషం అనేది ఏర్పడుతుంది, గుల్మ రోగాలు ఏర్పడతాయి. అలాగే ఈ మెదడు ఊపిరితిత్తులుకి సంబంధించిన సమస్యలన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. బుద్ధి వికలత కూడా చెందడానికి అవకాశాలు ఉంటాయి. అంటే బుద్ధి సక్రమంగా ఉండదు. అలాగే ప్రేగుల సమస్యలు కూడా, ప్రేగుల వ్యాధులు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే శుక్రుడు కనుక సక్రమంగా లేకపోతే కనుక మూత్ర రోగం రావటం, అలాగే మేహ రోగం రావటం, అలాగే నాసికా రంధ్రాలకు సంబంధించిన సమస్యలు రావటం, అలాగే సుఖ వ్యాధులు రావటం, ఈ రక్తదోషం కలగటం, పైత్యకోశం కలగటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే శని కనుక సక్రమంగా షష్టమ స్థానంలో శని నీచలో ఉండి వేరే దుష్టగ్రహాల యొక్క ప్రభావం పడితే కనుక అలాంటి వారికి ఈ నరాలకు సంబంధించిన సమస్యలు, అలాగే ఖచ్చితంగా కూడా కుడి చెవి, కాలేయము, మనోవ్యాధి, వాతదోషము, గుల్మ రోగం, నరాల నిస్సత్వ, ఇలాంటివన్నీ కూడా కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రాహువు కనుక షష్టమ స్థానంలో ఉండి చెడు గ్రహాల యొక్క దృష్టి కనుక పడితే కనుక అలాంటి వారికి ఈ పిచ్చి, మసూచి కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కుష్ఠరోగాలు, క్రిమిరోగాలు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా అలాంటి వారికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మతి భ్రమించటం, మూల రోగాలు, రక్తంలో నీరు చేరటం, ఇలాంటి సమస్యలకు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కేతువు కనుక మరి షష్టమ స్థానంలో ఉండి సక్రమంగా లేకపోతే ఆ గ్రహం
దుష్టగ్రహాల యొక్క దృష్టి పడితే కనుక ఖచ్చితంగా అలాంటి వారికి ఈ కలరా లాంటి కలరా కానీ లేకపోతే మసూచి కానీ అలాగే నీరసం కానీ ఆయాసం కానీ ఇలాంటివన్నీ కూడా రావడానికి ఎక్కువగా ఉంటుందన్న అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది ఒక్కటే ఈ షష్టమ స్థానం ఒక్కటే మాత్రమే చూడకూడదు, అష్టమ స్థానాన్ని చూసుకోవాలి. ఈ షష్టమ స్థానం మీద మిగతా చెడు గ్రహాల యొక్క దృష్టిని కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుని జరుగుతున్న దశాంతర్దశలు అలాగే గోచారం ఇవన్నీ చూసుకుని దాని ప్రకారం మనం ఏ సమయంలో ఏ వ్యాధి వస్తుంది, ఏ సమయంలో ఏ వ్యాధి వల్ల ప్రమాదం అనేది అంచనా వేయాలి తప్పించి ఏదో 6వ స్థానంలో ఒక గ్రహం ఉండగానే నాకు ఈ వ్యాధి వచ్చేస్తుంది, నాకు ఈ బాధ వచ్చేస్తుందని ఆత్మ న్యూనతకు లోను కాకూడదు. ఎందుకంటే 6వ స్థానంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక గ్రహం ఉంటుంది, ఉండకుండా ఉండదు. కాకపోతే ఆ గ్రహం మీద ఉన్న చెడు గ్రహాల యొక్క దృష్టి కానీ పాపగ్రహాల యొక్క దృష్టి కానీ లేకపోతే ఇతరత్ర గ్రహ సంబంధాలు కానీ అలాగే అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు కానీ 1000 స్థానంలో ఉన్న గ్రహాలు కానీ ఇలాంటివన్నీ కూడా దోహదం చేసుకునే అంచనా వేయాలి తప్పించి ఏదో ఆరో ఇంట్లో కనుక 6వ ఇంట్లో ఏదో ఒక గ్రహం ఉందని నేను గురువుగారు చెప్పారు కదా అని నాకు ఈ గ్రహం ఉంది కాబట్టి నాకు ఈ వ్యాధులు వచ్చేస్తాయని మీరు పొరపాటు చేయొద్దు, పొరపడవద్దు. అందువల్ల ఖచ్చితంగా సుశిక్షితులైన జ్యోతిష్య పండితుడిని మీరు సంప్రదించాలి. సుశిక్షితులైన జ్యోతిష్య పండితుని సూచన మేరకు మీరు మీ జాతక పరిశీలన చేయించుకున్న తర్వాతనే మనకి ఏ వ్యాధి వస్తుంది, ఏ వ్యాధి వల్ల ఇబ్బందులు వస్తాయి, ఏ వ్యాధి నుంచి మనం ఆ ఇబ్బందుల నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలా బయటపడవచ్చు అనే విషయాన్ని మనం అంచనా వేసుకోవటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఏదైనా సరే మన జాతక చక్రంలో ఏ విషయమైనా సరే మనం ఆ జాతకాన్ని పరిపూర్ణంగా విశ్లేషణ చేసిన తర్వాతనే మనం దాని మీద ఒక నిర్ణయానికి రావాలి తప్పించి ఏదో వేగ్గా ఏదో జాతక చక్రం పలానా ఇంట్లో పలానా గ్రహం ఉంది, పలానా ఇంట్లో పలానా గ్రహం ఉంది అని మీరు ఆ పుస్తకాలను చూసో వాటిని యూట్యూబ్లను చూసో లేకపోతే ఏదో చూసో సమాచారాన్ని చూసి భయపడిపోతే ఉపయోగం ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సుశిక్షితులైన పండితుల చేత మీరు మీ యొక్క జ్యోతిష్య పరిశీలన చేయించుకోండి, విశ్లేషణ చేయించుకోండి. అప్పుడే మీకు మీ జీవితంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి అవయోగాలు ఉన్నాయి, ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటి నుంచి ఎలా బయటపడవచ్చు అనేది ఖచ్చితంగా తెలుస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.